John chapter 19, verse 29. Now there was a set of vessel full of vinegar, and they filled a sponge with vinegar and put upon hyssop. It's in 28. After this, Jesus, knowing that all things were not accomplished, that the scripture might be fulfilled, said, I thirst. Thank you, Sister Vijaya. Now over to Brother Ramprasad Kalluri to share the fifth word on the cross. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే కన్నా అడి తరువాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖ నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా నాయన తండ్రి, మీరు ప్రభువా సెలవులో మా విలువను మార్చినందులకై ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా నాయన నిజంగా మీ అమూల్యమైన మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా నాయన మరి అత్యంత విలువల మాటలు మేము ధ్యానించి మా జీవితాంతంలో కొనసాగించినట్లు మీరు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు నేను దప్పికొనిచున్నాను. మరి యేసు క్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి 5వ మాట ఇది. మరి సిలువ ప్రారంభమైనప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడికి ఇక్కడికి తిప్పుతూ మరి చాలా బాధ పెడుతూ వచ్చారన్నమాట. మరి ఎన్నో రకాలుగా అవమానాలు పరుస్తూ వచ్చాడు. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసుకుంటే ఇదిగో ఈ మనుషుడు అంటూ సంబోధిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని దావీదు కుమారుడని, దేవుని కుమారుడని, మరి మెస్సియా అని చెప్పేసి, లోక రక్షకుడు అని చెప్పేసి, మరి ఆ నీతిమంతుడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మరి సంబోధిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి సీనంతా మారిపోతూ వచ్చింది. ఇదిగో ఈ మనుషుడు అంటూ మరి ఏకవచనంతో మరి అవమానకరంగా మాట్లాడుతూ వచ్చారనమాట. ఇంకా మత్తయి సువార్త మనం చూసుకుంటే కన్నా మరి వీడు 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 అనేటువంటి మాట మనకు పదే కనిపిస్తుంది అనమాట. అయితే సిలువ దగ్గరకు వచ్చేపాటికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎంతో దప్పికతో ఉన్నాడు అక్కడ. మరి అయితే నేను దప్పికొనిచున్నాను అటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో రెండోసారి కూడా మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే కన్నా అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తుంటున్నారు. మరి 7వ వచనంలో చూస్తే సమర స్త్రీ యొక్క నీళ్లు చేదుకునలాగా యేసు దాహానికి మనమని అడిగాను. మరి ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనంలో చూస్తే నాకు దాహము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అనమాట. మరి 4వ అధ్యాయం అంతా చూస్తే మరి ప్రభువారు ఒక చుక్క నీళ్లు తాగలేదు. అయితే ఆమెతో మాట్లాడడానికి దేవుడు మరి అక్కడికి వెళ్ళాడు అన్నమాట. ఈ అధ్యాయంలో చూస్తే కన్నా 7 మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. 6 మాటలు ఆమె ఉత్తరం ఇస్తూ వచ్చింది అనమాట. అయితే ఆమె యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉన్నది అని చూస్తే కన్నా మనము ఆమె యొక్క సాక్ష్యము 6 మంది పురుషుల్ని మార్చింది. ఆమెకు సాక్ష్యం బాలేదు. మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళ కోసం వచ్చింది అనమాట. అయితే దేవుడు మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆ ఒక్క స్త్రీ మాట్లాడితే ఆ ఒక్క స్త్రీ ద్వారా మరి ఆ గ్రామం అంతా కూడా రక్షణ పొందుతుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాహ్నం కాల సమయాన్ని అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతూ వచ్చారనమాట. అయితే మనం ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే మరి 14వ వచనంలో చూస్తే 4:14 చూస్తే కన్నా మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు అంటే నేను ఇచ్చి నీళ్లు తాగువాడు నా దప్పికొనడు, నేను వానికి నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరటి మునిటి బొగ్గుగా ఉందని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యము మనకు నీళ్లుగా మనకున్నదన్నమాట. మరి మనలో మరి నిత్య జీవం కలగడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి లోకానికి వచ్చి ఉంటున్నాడు. నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చి ఉంటాడు అనమాట. మరి అయితే ఆమెతో యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత ఆమె తన కుండని విడిచి వెళ్ళిపోతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు
కుండను వదిలిపెట్టు అని చెప్పి చెప్పలేదు, కానీ ఆమె కుండను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నోసార్లు మనం వాక్యం విన్నాము, ఎంతో మరి ఎన్నో ప్రసంగాలు విన్నాము, అన్నీ చేసాము. అయితే ఇంకా మనలో ఏమైనా పాత ఉన్నాయా అన్నది మనము ప్రశ్నించుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే కన్నా మరి అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక భక్తుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నేను చూడగోరి అని చెప్పేసి మెడిచెట్టు ఎక్కినప్పుడు ఆయన అంటాడు కదా, ఒక మాట అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే గన తిరిగి 4 వంతులు ఇచ్చేస్తాను అంటాడు అనమాట. అంటే ప్రభువారిని దర్శించిన వెంటనే తనటువంటి మార్పు అక్కడ మనం చూడవచ్చు. ఈ సమస్య కూడా తనకున్న వదిలిపెట్టింది, తన యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టింది అన్నమాట. అయితే నీవు నేను కూడా ఇంకా మన పాత అలవాట్లు, పాత పద్ధతులు, మరి ఇంకా ఏమైనా పాత ఉన్నాయేమో మనలో అని మనము ప్రశ్నించుకోవాలి. మరి ఉన్నట్లయితే వాటిని విడిచి వదిలిపెట్టాలన్నమాట. మరి ఆ సమస్య ఏం చేసిందంటే లాస్ట్ 4వ విషయంలో మనం చూసినప్పుడు చివరిలో వెళ్ళేసి ఒక మాట చెప్తున్నాను అనమాట. అక్కడ నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చి ఆ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరి ఆమె చెప్పిన మాట మరి అనేకులు ఆమె యందు దేవుని యందు వారు విశ్వాసం ఉంచారనమాట. చూడండి, మరి దేవాతి దేవుడు సిలువలో మరి ఎంతో మరి బాధపడుతూ మరి ఆఖరికి నాకు మంచినీళ్ళు ఇవ్వండి అంటానికి కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు అనమాట. మత్తయి సువార్తలో ఉంటుంది, 27వ అధ్యాయంలో ఉంటుంది, వారు చేదు కలిపినటువంటి మరి నీళ్ళు ఇచ్చారని చెప్పేసి మరి అక్కడ ఉంటుందన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మంచి ద్రాక్షరసాన్ని ఇస్తే మనిషి వచ్చేపాడు ఇక్కడికి ఏం చేస్తున్నాడంటే అసూయ చేత మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది, వారు అసూయపడి ఆయన మీద మరి అసూయ అనమాట, కోపం పెంచుకున్నారు అనమాట. లూకాసు సువార్త 6:11లో చూస్తే కన్నా వారు వెర్రి కోపంతో ఆయన మీద కోప్పడని చెప్పేసి మరి వాక్యం ఉంటుంది అనమాట. మరి ఈ రకంగా మానవ యొక్క స్థితిని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చి సిలువలో తన యొక్క గొప్ప బలియాగాన్ని మరి నీ కొరకు నా కొరకు చూపించాలన్నమాట. మరి అయితే ఈ ప్రక్రియలో ఆయన నాకు దాహంగా అంటే కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నా యందు విశ్వాసం ఉంచేవారు మనలో జీవితంలో వచ్చేదని చెప్పారు. కాబట్టి మరి మన యొక్క దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారనమాట. మరి దేవుడి చిన్న మాటలు దీవించారు.